అమెరికా ఇజ్రాయెల్కు ఇరాన్ కొరకర్రాన్ని కొయ్యలా మారిపోయింది. ఎలా కంట్రోల్ చేయాలో ఇరాన్ని అర్థం కాని పరిస్థితుల్లో అమెరికాకి ఇజ్రాయెల్కి ఉన్న ఆప్షన్స్ కేవలం రెండు మాత్రమే. అందులో మొదటిది కర్గ్ ఐలాండ్ అయితే రెండోది ఇప్పుడు ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు ఆ హర్మూజ్ స్ట్రైట్ని మూసివేయడం ద్వారా. ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే ఇప్పుడు అమెరికా ముందున్నాయి. ఈ రెండిట్లో ఇప్పటికే హర్మూజ్ స్ట్రైట్ని ఎలాగైనా సరే హస్తగతం చేసుకోవడానికి అమెరికా నేవీ అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తే యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ జెరాల్డ్ ఈ రెండు భారీ యుద్ధ నౌకల్ని తీవ్రంగా డ్యామేజ్ చేసిన విషయం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికాకి ఇక పాలుపోవడం లేదు. ఎయిర్ ఫోర్స్ ద్వారా అక్కడ దాడులు చేసే ప్రయత్నాలు చేశారు. వాళ్ళ F-35ని కూల్చేసిన విషయం మనం చూసాం. ఆ తర్వాత నేవీ ద్వారా వెళ్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తే యుఎస్ఎస్ జెరాల్డ్, యుఎస్ఎస్ అబ్రహం లింకన్ రెండింటినీ డ్యామేజ్ చేశారు. రేపో మాపో యుఎస్ఎస్ జార్జ్ బుష్ను కూడా మేము ధ్వంసం చేస్తామని చెప్పి ఇరాన్ ప్రకటిస్తుంది. ఇప్పుడు ఇక ఇవన్నీ కాదు, అర్జెంటుగా వెళ్ళి ల్యాండ్ మీద మా ప్రతాపం చూపించాలి అని చెప్పేసి 82nd ఎయిర్బోర్న్ డివిజన్ని, పారాట్రూపర్స్ని, అడ్వాన్స్డ్ ఇన్వేజన్స్ టీమ్స్ని, అలాగే మెరైన్స్ని అమెరికా రంగంలోకి దింపింది. సుమారుగా 50,000 మందిని ఇప్పటికే మిడిల్ ఈస్ట్లోకి దించారు. మరొక 20,000 మందిని ఎయిర్ ఫోర్స్ ద్వారా ఇప్పటికే అక్కడ ల్యాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మనం బయట చాలా వీడియోస్లో, ఫొటోస్లో చూస్తూ ఉన్నాం. అమెరికా పెద్ద ఎత్తున సైనికుల్ని అక్కడికి డిప్లాయ్ చేస్తుంది, ఆర్మీని డిప్లాయ్ చేస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి భూభాగాల్ని ఆక్రమించుకోవడానికి, ఏ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ఇది చేస్తోంది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇక్కడ వస్తున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే ఈ కర్గ్ ఐలాండే. కర్గ్ ఐలాండ్ని ఆక్రమించుకోవడానికి ఇప్పుడు అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆర్మీని ఇప్పుడు రంగంలోకి దించింది. వాళ్ళందరూ కర్గ్ ఐలాండ్ వైపు మూవ్ అవుతున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. మరొక 50,000 మందిని ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో వాళ్ళ ఆర్మీ క్యాంప్స్లో మోహరించి పెట్టింది అమెరికా. ఇప్పుడు వీళ్ళందరినీ ఉపయోగించి గ్రౌండ్ని ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎయిర్ ఫోర్స్ ఫెయిల్ అయింది. వాళ్ళు F-35ని పేల్చేశారు. కీలకమైనటువంటి ప్రాంతాల్లో సుమారుగా 15,000 దాడులను ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేశాయి. కానీ ఎయిర్ ఫోర్స్ ద్వారా వాళ్ళు సాధించాల్సింది అంటే చాలా వాటిని పేల్చేశారు, చాలా తీవ్ర నష్టాన్ని చేశారు. 1,500 మందికి పైగా ప్రాణాలు తీశారు. సుమారుగా 5,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 15,000 మెంబర్స్కి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కానీ ఇరాన్ వెనక్కి తగ్గలేదు. ఇక ఇలా కాదు, హర్మూజ్ స్ట్రైట్ని ఎలా ఓపెన్ చేయరో నేను చూస్తానని చెప్పేసి అమెరికాకి సంబంధించినటువంటి నేవీ అక్కడ రంగంలోకి దిగితే అక్కడ వాళ్ళ షిప్పుల మీద దాడి జరిగింది. అబ్రహం లింకన్ మీద, జెరాల్డ్ మీద, ఇప్పుడు జార్జ్ బుష్ మీద దాడి చేస్తామంటున్నారు. ఇక ఇది కూడా కాదు, అంటే 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తయారు చేసుకున్నటువంటి షిప్స్ అవి. యుఎస్ఎస్ జెరాల్డ్ ఆల్మోస్ట్ 1,10,000 కోట్లతో తయారైంది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ 75,000 కోట్ల నుంచి 80,000 కోట్లతో తయారైనటువంటి షిప్పుల్ని వాళ్ళు చాలా సింపుల్గా చిన్న చిన్న మిజైల్స్, సుమారుగా 60 లక్షలు పెట్టి ఖర్చు పెట్టినటువంటి చిన్న చిన్న డ్రోన్స్తో వాళ్ళు పేల్చి పడేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఏం చేయాలో యుఎస్కి అర్థం కాలేదు. ప్రపంచం ముందు తలంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇరాన్ లాంటి ఒక చిన్న దేశాన్ని 27 రోజుల పాటు యుద్ధం చేసి అమెరికా, ఇజ్రాయిల్ ఏమీ చేయలేకపోయాయి, వాళ్ళని ఓడించలేకపోయాయి అన్నటువంటి ఒక చెడ్డ పేరు. దీంతో పాటు వాళ్ళ మిత్ర దేశాల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఆయిల్ కోసం సఫర్ అవుతుంటే అమెరికా వల్లే ఇదంతా జరుగుతుందన్నటువంటి ఒక ప్రోపగాండా మనం చూస్తున్నాం. ప్రోపగాండా అనడం కంటే ఇట్స్ అ ఫ్యాక్ట్, ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కర్గ్ ఐలాండ్ ఈజ్ ద మెయిన్ టార్గెట్ ఆఫ్ అమెరికా. సో అసలు ఏంటి కర్గ్ ఐలాండ్ అంటే, ఇరాన్ యొక్క 90% ఆయిల్ ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ద బీటింగ్ హార్ట్ ఆఫ్ ఇరాన్, గుండెకాయ లాంటిది ఇరాన్కి. సో ఇలాంటి ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకోగలిగితే ఇప్పటికే సుమారుగా 16-17 తారీఖుల్లో ఇరాన్కి సంబంధించినటువంటి ఈ కర్గ్ ఐలాండ్ మీద అమెరికా దాడి చేసింది. చిన్న చిన్న బాంబ్స్ వేసి ఇదిగో మేము అక్కడికి రీచ్ అవ్వగలిగాం, ఒకవేళ మేము చెప్పినట్లుగా వినకపోతే మేము ఆ కర్గ్ ఐలాండ్ని పూర్తిగా హస్తగతం చేసుకుంటాం అన్నారు. 90% ఇరాన్కి సంబంధించిన ఆయిల్ అక్కడి నుంచే వస్తుంది. అండ్ సుమారుగా చైనాకి సప్లై అవుతున్నటువంటి ఆయిల్లో 10-15% ఇక్కడి నుంచే సప్లై అవుతుంది. పర్ డే 1 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఇక్కడ జనరేట్ అవుతుంది ఈ కర్గ్ ఐలాండ్లో. ఇదిగో నా వెనక్కి కనిపిస్తుంది మీకు ఈ కర్గ్ ఐలాండ్లో. అండ్ అన్ యావరేజ్ అరౌండ్ 30 మిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ ఆయిల్
ఇక్కడ స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది ఇరాన్. సో ఇంత పెద్ద నెట్వర్క్ ఇరాన్కి ఇక్కడి నుంచే మొత్తం నెట్వర్క్ అంతా నడుస్తుంది. ఏ దేశానికి ఆయిల్ సప్లై చేయాలన్నా వాళ్ళకు వచ్చేటువంటి 90% ఆయిల్ ఈ కర్గ్ ఐలాండ్ నుంచే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్ 1 million barrels of oil per day అండ్ అన్ యావరేజ్ 30 million barrels of oil అక్కడ స్టోర్ అయి ఉంటుందంటే ఎంత భారీ ఎత్తున ఆయిల్ని అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారో మనం ఊహించవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఆయిల్ని ప్రొడ్యూస్ చేయగలిగేటువంటి దేశం ఇరాన్ అయితే ఆ దేశానికి 90% పైగా ఆయిల్ ఇక్కడే ఉంటుంది, ఈ ప్రాంతంలోనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద కర్గ్ ఐలాండ్. అతి సమీపంలో ఉంటుంది ఇరాన్కి. ఇరాన్ నుంచి కేవలం 25 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ కర్గ్ ఐలాండ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కర్గ్ ఐలాండ్ మీద దాడి చేయాలని, ఈ కర్గ్ ఐలాండ్ని హస్తగతం చేసుకోవాలి అనేది అమెరికా ప్లాన్గా మనకు కనిపిస్తుంది. దీనికోసమే ఇప్పుడు వాళ్ళ ఆర్మీని రంగంలోకి దించుతోంది అమెరికా. ఎక్కడున్నటువంటి ప్రాంతాన్నైనా, ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా సరే కేవలం 18 గంటల్లో మిషన్ని పూర్తి చేసి హస్తగతం చేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్న 82nd ఎయిర్బోర్న్ డివిజన్, పారాట్రూపర్స్, అడ్వాన్స్డ్ ఇన్వేషన్ గ్రూప్స్, అలాగే మెరైన్స్ ఇలా పెద్ద ఎత్తున రంగంలోకి దిగుతున్నారు. మరి కర్గ్ ఐలాండ్ని కాపాడుకోవడానికి ఇరాన్ దగ్గర ఏముంది? ఇదే అతిపెద్ద ప్రశ్న. ఒక్కసారి నేను క్లియర్గా మ్యాప్స్లో మీకు ఆ కర్గ్ ఐలాండ్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ గివ్ మీ దట్ మ్యాప్స్. ఆ మ్యాప్స్లో కర్గ్ ఐలాండ్ ఎక్కడుంది అనేది నేను చూపిస్తాను. బిఫోర్ దట్ కర్గ్ ఐలాండ్ దగ్గర ఏమున్నాయి అంటే దిస్ ఈజ్ ద మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇరాన్. కర్గ్ ఐలాండ్ చుట్టూ పెద్ద ఎత్తున సీ మైన్స్ను, కొన్ని వేల సంఖ్యలో సీ మైన్స్ని ఇరాన్ ఏర్పాటు చేసుకొని పెట్టుకుంది. ఈ సీ మైన్స్ని దాటి ఏ ఒక్క షిప్ అయినా సరే, ఇతర దేశాలకు చెందిన షిప్ అయినా సరే ఆ ప్రాంతానికి చేరుకోవడం అసాధ్యం. ఈవెన్ కొన్ని సిమిలారిటీస్ మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. కర్గ్ ఐలాండ్ ప్రొటెక్షన్ కోసం ఎలాగైతే హర్మూజ్ స్ట్రైట్ని కాపాడుకుందో అలాంటి ఒక రక్షణ వ్యవస్థనే ఇక్కడ ఇరాన్ కూడా ఏర్పాటు చేసుకుంది కర్గ్ ఐలాండ్ దగ్గర కూడా. ఈ సీ మైన్స్ పెద్ద ఎత్తున కొన్ని వేల సంఖ్యలో కర్గ్ ఐలాండ్ చుట్టూ ఏర్పాటు చేసుకుంది. కొన్ని కిలోమీటర్ల వరకు దూరం వరకు ఇవి వ్యాపించి ఉన్నాయి. వీటిని ఏదైనా షిప్ టచ్ చేయాల్సిన అవసరం లేదు. అతి దగ్గరగా వెళ్తున్నప్పుడు సర్ఫేస్కి అతి దగ్గరగా వెళ్ళినా సరే వీటికి ఆ వైబ్రేషన్స్ వల్ల కూడా ఇవి పేలిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని అడుగుల దూరంలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ వల్ల కూడా పెద్ద పెద్ద షిప్స్ వెళ్ళినప్పుడు భారీ వైబ్రేషన్స్ వస్తాయి. వాటి వల్ల కూడా ఇవి పేలిపోయే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద స్ట్రెంగ్త్ మస్కిటో ఫ్లీట్. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న బోట్స్, ఒక రకంగా చెప్పాలంటే వీటిని ఆత్మాహుతి బోట్స్ అని కూడా అంటుంటారు. సో ఆ బోట్స్ చాలా పెద్ద ఎత్తున మోహరించి పెట్టింది ఈ కర్గ్ ఐలాండ్ చుట్టూ. వీటితో పాటు ఎయిర్ ఫోర్స్ని కూడా అక్కడ రంగంలోకి దించింది. అట్ ది సేమ్ టైం IRGCకి సంబంధించిన అత్యంత శక్తివంతమైనటువంటి మెరైన్ టీమ్స్ అక్కడ కాపలాగా ఉన్నాయి దీని చుట్టూ. వీటన్నిటిని దాటుకొని అటు ఆర్మీని, ఇటు నేవీని, ఇటు ఎయిర్ ఫోర్స్ని మూడింటిని రంగంలోకి దింపి ఈ కర్గ్ ఐలాండ్, వీటితో పాటుగా ఈ అండర్ గ్రౌండ్ మెరైన్, ఈ సీ మైన్